అనుపమ స్టోరీస్. తెల్లవారుజామున 4 గంటలు. కోడికూత ఊరి పొలిమేరలో ప్రతిధ్వనిస్తోంది. పచ్చని వరి పొలాల మీద నుంచి వీస్తున్న చల్లని గాలికి వేప చెట్టు ఆకులు వింతైన శబ్దాలు చేస్తున్నాయి. చిన్నపాటి మంచు పొర కప్పిన ఆ ఊరు గోపీపురం. ఆ ఊరి చివరన ఉన్న ఒక పాత పెంకుటింట్లో కిరోసిన్ దీపం వెలుగుతోంది. ఆ వెలుగులో అనుపమ తన తండ్రి ఫోటో ముందు నిలబడి ఉంది. ఆ ఫోటోలో ఆయన నవ్వుతున్నట్టుగా ఉంది. కాని అనుపమ కళ్ళు మాత్రం తడిచి ఉన్నాయి. నాన్నా, మళ్ళీ ఇంకో రోజు మొదలైంది. ఈ ఇంట్లో నువ్వు అమ్మలేని వెలితి ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉంది. అసలు నేను ఒక్కదాన్ని ఏం చెయ్యగలను నాన్నా? నువ్వు బతికున్నప్పుడు ఈ ఇల్లు కళకళ్లాడేది. ఇప్పుడు ఈ గోడలు కూడా నన్ను చూసి ఏడుస్తున్నట్టున్నాయి. కాని ఏం చెయ్యను నాన్నా? నువ్వు గర్వపడేలా బతకాలని అనుకుంటున్నాను. ఈ ఒంటరితనం భయం వేస్తోంది. కాని నీ ఆశయం ముందు ఈ భయం చిన్నది కదా. అనుపమ నిట్టూర్పు విడిచి బయటకొచ్చి తులసికోట దగ్గర దీపం పెట్టింది. ఆ దీపం వెలుగు ఆమె ముఖం మీద పడుతుంటే అందులో ఒక స్థిరత్వం కనిపిస్తోంది. అంతలో పక్క వీధిలో ఉండే సావిత్రమ్మ పాలు పితకడానికి వెళ్తూ ఆగి చూసింది. ఏమ్మా అనుపమ, అప్పుడే లేచావా? ఈ రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదని నీ కళ్ళు చెబుతున్నాయి తల్లి. మొహమంతా మాడిపోయింది. ఏమైంది? నిద్రలా వస్తుంది సావిత్రత్త. ఈ పొలం పనులు, తండ్రి అప్పులు అన్నీ నా గుండె మీద బండరాళ్లలా ఉన్నాయి. ఒక్కోసారి ఈ భారం మోయలేక చచ్చిపోవాలనిపిస్తుందత్తా. అపచకున మాటలు మాట్లాడకు తల్లి. ఎందుకంత కష్టపడతావు? నీ వయసు పిల్లలందరూ పట్నంలో ఉద్యోగాలు చేసుకుంటూ రంగురంగుల బట్టలు వేసుకుంటూ హాయిగా ఉన్నారు. నువ్వేమో ఈ బురదలో ఎండలో ఎందుకు నలిగిపోతావు? నీ చేతులు చూడు ఎంత మొద్దుబారిపోయాయో. నా అన్న ఈ మట్టిని నమ్మి బతికాడత్తా. ఆయన శ్వాస ఈ పొలంలోనే ఉంది. ఆయన ప్రాణం పోయినా ఈ భూమిని మాత్రం వదల్లేదు. ఇప్పుడు నేను కూడా వదిలేసి పట్నం వెళ్ళిపోతే నా అన్న ఆత్మ క్షమిస్తుందా? ఆ మట్టి తల్లి నన్ను ఏమనుకుంటుంది? నువ్వు చెప్పేది నిజమే. కాని ఒక ఆడపిల్ల ఒంటరిగా ఈ పల్లెటూర్లో ఎన్ని ఎకరాల పొలం సాగు చేయటమంటే సామాన్యమైన విషయం కాదు కదమ్మా. ఈ ఊరి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆడది నాగలి పడితే ఊరికి అరిష్టం అంటున్నారమ్మా. ఆ అరిష్టం నాన్న చనిపోయినప్పుడే మొదలైందత్తా. ఇక పోయేదేముంది? కష్టమని తెలుసు. కాని కష్టపడకపోతే గమ్యం ఎలా చేరుతాం? ఎవరైనా ఏదైనా అనుకొని నేను నా పని చేస్తాను. అనుపమ పొలానికి బయలుదేరింది. గాలిలో తడిమట్టి